आपके पुलिस वाले आके डराते हैं, धमकाते हैं, ये कहाँ की रीत है? हमारे कार्यकर्ता हमसे मिलना है, सत्ता बदलते रहता है, वो आपके लोगों को संभालो अंबर जी, ये ठीक बात नहीं है। बीआरएस कारकुन को 3rd डिग्री अजियत पर केटीआर का शदीद रद्द अमल। बीआरएस के कारगुजार सदर केटी रामाराव ने वरंगल जिले के प्रकाल में जय तेलंगाना का नारा लगाने वाले बीआरएस कारकुन के साथ पुलिस की 3rd डिग्री अजियत पर शदीद बरहमी का इजहार करते हुए जिले एसपी से नुमाइंदगी की और अपने शदीद एहतजाज दर्ज करवाया। केटीआर ने जिले एसपी को बताया कि जय तेलंगाना का नारा देने वाले बीआरएस के कारकुन के खिलाफ मुकामी पुलिस ने न सिर्फ 3rd डिग्री का इस्तेमाल किया बल्कि गलत मुकदमात भी दर्ज किए गए। इन्होंने शिकायत की कि मुकामी पुलिस की जानिब से बीआरएस के कारकुनों को हिरासान किए जाना और गलत मुकदमात दर्ज करने की इतलात भी मौसल हो रही है। इन्होंने ज़िले एसपी से कहा कि कांग्रेस हुकूमत के दबाव में आकर पुलिस इस तरह की हरकत कर रही है। मेडीगड्डा बैरेज के मुआयने के लिए रवाना होने वाले केटीआर ने दरमियान में प्रकाल पर बीआरएस के मुतासरा कारकुन से मुलाकात की और इन्हें तयखुन दिया कि बीआरएस पार्टी इनका मुकम्मल साथ देगी। इन्होंने पार्टी कारकुनों को मशवरा दिया कि वो ऐसे हालात में सब्र का मुजाहरा करें और परेशान ना हो। ब्यूरो रिपोर्ट एचएन न्यूज़। చూడనే వాళ్ళే వస్తారు. అవి ఏసీపీని కాపాడుతున్నాం అనుకుంటున్నారు ఒకటి. రెండోది ఇవాళ మేము వరంగల్కి వస్తుంటే వాళ్ళని కలవనీయకుండా చేయడం ఏంటి మమ్మల్ని? హౌ కమ్ దే ఆర్ నాట్ అలౌడ్ టు మీట్ అస్? आपके पुलिस वाले आके डराते हैं, धमकाते हैं, ये कहाँ की रीत है? हमारे कार्यकर्ता हमसे मिलना है, हमारे लीडर हमसे मिल रहे हैं, आपको क्या तकलीफ है आपके पुलिस को? आज श्रीनिवास गौड़ बोल के जिसको बहुत ज्यादा मारा है उसको आज हाउस अरेस्ट कर दिया, ये क्या रीत है? क्या तानाशाही है? क्या चल रहा है? अंबरजीत सुनो, एक बात सुन लो, सत्ता बदलते रहता है, ఒక పార్టీ ఒక రోజు ఉంటుంది, ఇంకో పార్టీ ఇంకో రోజు ఉంటుంది. మీరు చట్టం ప్రకారం న్యాయం ప్రకారం పనిచేయాలి. ఆ శ్రీనివాస్ గౌడ్ అంటే ఆయన ఎందుకు అవసరం చేయాలి అని మీరు చెక్ చేయండి. మీ వాళ్ళు, నేను మీ బాధ్యత, మీ తప్పు అంటలేను, కానీ మీ ఏసీపీలు, సిఐలు, ఎస్ఐలు ఇంత ఓవర్ యాక్షన్ చేయడం మంచిది కాదు బ్రదర్. ఇది ఇక हमको भी जाना पड़ता है, HRC जाना पड़ता है, हमको भी हंगामा करना पड़ता है अगर ऐसे ही करेंगे हम. आपके लोगों को संभालो अंबर जी, ये ठीक बात नहीं है. संभल लो और एसीपी से भी बात करो, जास्ती नहीं करने को बोलो उसको. अरे आज मम्मल्ని కలవనీయకుండా చేయడం ఏంది? ఆయన అర్థం కాదు. ప్లీజ్ డూ చలో. ఒకటే పని, ఇంకేం లేదు. బెదిరిస్తే బెదరద్దు, గట్టిగా నిలబడాలి, తటాయించి నిలబడాలి, అంతే నా రిక్వెస్ట్. భయపడకుండ్రి, మీకు ఏం జరిగినా మేము వస్తాం. నేను అన్న కూడా మనం ఏం చెప్పినంటే ఎంజీఎం కాకపోతే ప్రైవేట్గా తీసుకపో, మొత్తంది హెచ్ఆర్సీకి తీసుకుపోదామని చెప్పిన. మీ అందరికీ పార్టీ, మీ తరఫున పార్టీ కొట్లాడుతుంది. మీరు ఎవరు ఒక పైసా పెట్టే అవసరం లేదు, మీ ధర్మరెడ్డి సాబ్ కూడా ఏం పెట్టే అవసరం లేదు. పార్టీ నుంచి మేమే కొట్లాడతాం మీ తరఫున, మొత్తం ఢిల్లీ దాకా తీసుకుపోతాం. మేము విడిచిపెట్టాం. ఆల్రెడీ కరీంనగర్లో కేసులు పెడితే కోర్టుకు పోయినా దానిలో రిలీఫ్ వచ్చింది. మీకు కూడా వస్తుంది, కొద్దిగా ఓపిక ఉంటుంది, అంతే. భయపడదు, ధైర్యంగా ఉంటుంది, అంతే. అందరం కలిసి ఎక్కాలి రోడ్డుకి, అంతే. ఇంకేం లేదు, భయపడకూడదు అంతే. నేను ఏమంటున్నా అంటే బేజార్ అంటే ఇప్పుడు మీకు జరిగింది ఇంకోళ్ళకి జరగదు, మన వాళ్ళకంటే సరే జరిగింది దురదృష్టం, కానీ మిగతా వాళ్ళకి జరగదంటే మరి మీకు న్యాయం జరగాలి. 2 గంటలు సార్ జై తెలంగాణ అన్నందుకు అంతే. అవును సార్, జై తెలంగాణ ఏమనలేదు సార్, అంతే అంతే సార్, ఏమనలేదు. 2 నిమిషాలు సార్ పాస్ అయ్యింది. జై తెలంగాణ అనడం, అన్నయ్య వాళ్ళు అనడం మేము బ్యాగులో ఉన్నాం సార్. ఈయన మార్కెట్ మాజీ సార్ వైసీపీ ఈయన ఒక యూత్ సార్, చల్లా అభిమాని. ఆయన ఒక మాజీ మండలపాటి అధ్యక్షుడు, ఆయన మా కులపాటి, ఆయన వైసీపీ సార్, ఆయన గ్రామపాటి అధ్యక్షుడు, ఈయన ఒక మాజీ పిలిచి, ఈయన యూత్ లీడర్, ఈయన మాజీ మార్కెట్. ఎంత అని చెప్పుకున్నాను సార్, అంత ఘోరంగా సార్. ఏరి కోరి చల్లా ధర్మారెడ్డికి పిచ్చి అభిమానం, పార్టీ అంటే అభిమానం ఉన్న ఏరి కోరి చిట్టీరాడు సార్, చిట్టీలు వస్తానంట. రేపు మళ్ళీ మీకు పంపరాలు వచ్చిందా మీకు సార్? మళ్ళీ ఏం చేస్తారు సార్, ఇప్పుడు జాకెట్ కొట్టినాక తర్వాత నన్ను పిలిచారు. అంటే ఫస్ట్ ఒక్కొక్కరిని ఏరుకోరి 10 మందిని పిలిచారు. నీకు బంపర్ ఆఫర్ వచ్చిందిరా బాబు, నువ్వు రా అని చెప్పి తీసుకుపోతావు. ఎవరు చేసిన తర్వాత సార్ ఒక్కొక్క చిట్టి పట్టుకోసం తీసుకెళ్తా ఉంటారు వాళ్ళు. AHN न्यूज़ को लाइक करें, शेयर करें और सब्सक्राइब करना ना भूलें।